చికెన్ పచ్చడి రెసిపీ అయితే చూసేద్దామా. చాలా పర్ఫెక్ట్గా ముక్క అన్నది మెత్తబడకుండా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆలస్యం లేకుండా చూసేద్దాం. వచ్చేయండి వీడియోలోకి. ముందుగా చికెన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మనం వాష్ చేసుకున్న చికెన్ని వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలకి అన్నీ పట్టేలాగా ఇట్లా చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకున్నారంటే మాత్రం ఉప్పు అన్నది బాగా పడుతుంది. ఇంకా అట్లా మూత పెట్టేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్స్ ధనియాలు, అలానే ఒక 2 దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగం మొగ్గలు, 4 యాలక్కాయలు, వీటన్నిటిని కూడా ద్వారగా వేయించుకోవాలన్నమాట. అవి కొద్దిగా వేగాక ఒక అనాస పువ్వు, అలానే ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. పచ్చడి ఎక్కువ నిలువ ఉండాలంటే వేసుకోవాలి. అలానే ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత అవి చల్లార్చుకొని ఇట్లా మిక్సీకి గ్రైండ్ పౌడర్ లాగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇలా కొన్ని వెల్లుల్లిని తీసుకొని పొట్టు తీసుకోవాలి. నేనైతే ముందుగానే తీసి పెట్టుకుంటాను. ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, అలానే ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటిని పక్కన పెట్టేసి మన చికెన్ దగ్గరికి అయితే వెళ్దాం. చూసారా నీళ్ళు ఎలా ఊరుతున్నాయో. చికెన్లో కొంచెం నీరు అన్నది కూడా లేకుండా బాగా నీరన్నీ ఎగిరిపోవాలన్నమాట. ముక్క ఇట్లా మెత్తగా అయినాక తీసి పక్కన పెట్టేసుకొని గోంగూర ఒక కట్టని బాగా ఒలుచుకొని వాష్ చేసుకోవాలి. ఆ లీవ్స్కి వాటర్ అన్నది లేకుండా ఒక క్లాత్ పైన వేసేసి బాగా తుడుచుకోవాలన్నమాట. ఆరబెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్యాన్ కింద వాటర్ లేకుండా పొడి పొడిగా అవుతాయి అన్నమాట లీవ్స్. ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని కూడా వేసేసి మన గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలకి చూడండి ఎట్లా మగ్గిపోయిందో. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోండి. మనం చికెన్ ఫ్రై చేసిన కడాయిలోనే ఆయిల్ని పోసేసుకొని చికెన్ క్వాంటిటీ కంటే ఒక 10 గ్రామ్స్ ఆయిల్ ఎక్కువగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా డీప్ ఫ్రై అయ్యేలాగా ముక్కలు ఎంత గట్టిగా ఫ్రై అయితే అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇట్లా పక్కకు తీసేసుకోండి. అదే ఆయిల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి దాన్ని కొంచెం కలర్ మారేదాకా బాగా కలుపుకోండి మాడకుండా. ఆ తర్వాత మనం పక్కకు తీసిన చికెన్ ముక్కలను కూడా వేసేసి 1 నిమిషం అలా కలిపిన వెంటనే మనం మగ్గించుకున్న గోంగూరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకున్నాక చికెన్ మగ్గించేటప్పుడు మనం సాల్ట్ వేసాం కదా, దాన్ని మైనస్ చేసి సాల్ట్ అనేది వేసుకోవాలి టేస్ట్కి తగినంత. మీకు స్పైసీగా కావాలంటే 2 స్పూన్స్ కారం వేసుకోండి, లేదంటే 1 స్పూన్ అయితే సరిపోతుంది. కారం వేసాక ఒక 2 నిమిషాలు అలా కలిపేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. ఇట్లా కొంచెం బబుల్స్ లాగా ఫామ్ అయినాక స్టవ్ అన్నది ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. పూర్తిగా అన్నది చల్లారకూడదు. ఒక గోరువెచ్చగా అయిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని దాన్ని 2 పార్ట్స్ కింద కట్ చేసి సీడ్స్ లేకుండా తీసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న పికిల్లో 1/2 నిమ్మ చెక్కను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక మన గోంగూర నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అసలు స్ట్రెచ్చర్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ క్వాంటిటీతో నేను చెప్పినట్టు యాజ్ టీజ్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇదైతే 2 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది. మన వీడియోస్ లేట్ అవుతున్నాయని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతున్నారు. సో ఇకపైన లేట్ అవ్వవు. మరి మీరు ఎంకరేజ్ చేసి పాజిటివ్ కామెంట్స్ అయితే చేయండి. ఇప్పుడు మన వీడియోస్ అన్నవి కంటిన్యూస్గా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా మా ఇంట్లో పచ్చడి అయితే మాత్రం 2 రోజులకే అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది గైస్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది పక్కా వర్కౌట్ అవుతుంది. సూపర్ ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలాంటివి మరి ఎన్నో వీడియోస్ కూడా మన ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో అందుకనేసి మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలానే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్నారంటే మనం ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి. ఆ రెసిపీస్ ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఓకేనా మరి? బాయ్ బాయ్, ఉంటా.